సామాజిక వర్గం బాగుండాలి, మంచిగా ఉండాలని చెప్పి అనేక పేర్లు కోటేశ్వర చెప్పారు. దాంట్లో మీ మండలానికి సంబంధించినటువంటి మోత్కూరు కోటయ్య గారు ఉన్నారు, చేకూరు కాశయ్య గారు ఉన్నారు. నాకు ముందున్న వాళ్ళు తెలియదు, ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పడం అంటే నాకు తెలియకుండా విషయం నేను చెప్పకూడదు. వాళ్ళిద్దరితో నేను ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి నేను వాళ్ళిద్దరు తెలుసు. ఈ సామాజిక వర్గం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఈ జిల్లాలో ఇద్దరు చేకూరు కాశయ్య గారు, కోటయ్య గారు. ఎందుకంటే వాళ్ళు అమెరికా దాకా వచ్చారు. ఖమ్మంలో స్వర్ణ భారతి కట్టేటప్పుడు అమెరికా దాకా వచ్చారు. వాళ్ళ స్వార్థం ఏమీ లేదు దాన్ని. అంటే వీళ్ళు బాగుండాలి, అందరికి ఒక వేదిక ఉండాలి. అట్లాగే ఈ సామాజిక వర్గం ఒక వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మాత్రమే వచ్చింది. అంతకుముందు ఎవరికి గుర్తింపు లేదు. చాలామంది కూడా ఈ సామాజిక వర్గానికి గొప్ప నాయకుడు ఎవరు అని అంటే అందరూ యునానిమస్గా చెప్పే పేరు ఒకటి, అన్న నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు. అవునా కాదా? వేరే ఏ పేరు చెప్పరు. ఆ తర్వాత చాలామంది వచ్చారు. రామారావు గారి యొక్క చేతి చలవ వల్ల అనేక మంది నాయకులయ్యారు. కోటేశ్వరరావు గారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, నాకు తెలుసు. సిద్ధారెడ్డి గారితో పాటు తిరిగాడు. కానీ ఎన్టీ రామారావు గారి యొక్క చలవ వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యారు, డిసిసిబి చైర్మన్ అయ్యారు. అనేక రాజకీయ పదవులు వారికి వచ్చినాయి. ఈ జిల్లాలో కూడా ఈరోజు అనేక మంది నాయకులు, తుమ్మల గారు కావచ్చు, మన నామా నాగేశ్వరరావు గారు కావచ్చు, కోనేరు నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇట్లా అనేక మందికి ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే వీరందరికి కూడా రాజకీయంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానం అనేది దక్కింది వాస్తవంగా. అందుకోసం ఎన్టీ రామారావు గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు? కేవలం ఒక కమ్మ సామాజిక వర్గం వ్యక్తినో, ఒక ముఖ్యమంత్రి అయిండనో, ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించిందనేది కాదు. ఎన్టీ రామారావు గారు అనే ఒక వ్యక్తి ఒక సంస్కర్త, సంఘ సంస్కర్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.